అండి అందరికి, నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ దని టాక్. ఏం ఎండాకాలమో ఏమో గానీ బయట అయితే ఎండలు ఫుల్ గా అయితే మాడిపోతున్నాయి అనమాట. సో ఆ ఎండలు మాడేది కాక ఆ ఎండలోకి వెళ్తే మనం కూడా మాడిపోతామేమో అన్నట్టుగా అయితే ఎండలు కాస్తున్నాయి. బయట అయితే అంత వేడిగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి సమ్మర్ సీజన్ వచ్చినప్పటి నుండి కూడా బయటకు వెళ్తే ఈ ఎండలోకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి కనీసం ఎండలోకి కూడా వెళ్ళట్లేదు అనమాట. అసలు ఎండలోకి వెళ్ళకపోతే మళ్ళీ విటమిన్ డి తక్కువ అవుతుంది బాడీలో, అవి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి మళ్ళీ ఆ డౌట్ అయితే వచ్చేసి బయటకైతే ఇంటి దగ్గరలో బయట సన్లైట్ అయితే తగులుతుంది. కొంచెం మార్నింగ్ టైంలో అక్కడైతే కొంచెం సేపు నిలబడుతున్నాను కానీ పైకి అయితే అసలు నేను రావట్లేదు అండ్ పిల్లల్ని కూడా అసలు తీసుకొని రావట్లేదు ఎండ ఉన్నంత సేపు కూడా. సో ఇంతకు ముందు అయితే రైనీ సీజన్ గానీ వింటర్ సీజన్ గానీ ఎప్పుడైనా కూడా వర్షాలు పడేటప్పుడు కూడా పైనే బట్టలు ఆరేసుకునే వాళ్ళము. టెర్రస్ పైన బట్టలు వేసుకొని మళ్ళీ వర్షం వస్తుందంటే హడావుడిగా వెళ్ళైనా బట్టలు వేసుకునే వాళ్ళం. కానీ ఈ సమ్మర్ సీజన్ అలా కాదు కదా, బట్టలు తీసుకున్నాము మళ్ళీ వచ్చి అన్నా కూడా ఆ ఎండకి వెళ్తే ఫుల్ వేడిగా అయితే ఉంటుంది. ఇంట్లోకి రాగానే అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఫ్యాన్ కింద కూర్చుంటేనే ఏసీలో ఉన్నంత హాయిగా అయితే ఉంటుంది. రీసెంట్ గా ఒక రోజు అయితే ఇదే సమ్మర్ సీజన్ వచ్చిన తర్వాత మొన్న రీసెంట్ గా అయితే మబ్బులు పట్టి వర్షాలు పడుతున్నాయి అన్నారు కదా. సో ఆ టైంలో అయితే కొంచెం గాలి దుమ్ము వచ్చినట్టుగా అయితే ఫుల్ గాలి వచ్చేసి మొబ్బట్టింది. సో మొబ్బట్టింది కదా అని చెప్పి హడావుడిలో అయితే చెప్పులు మర్చిపోయి టెరస్ పైకి అయితే ఉరికెత్తాను. సో అలాగైతే అంత ఫాస్ట్ గా వెళ్ళేటప్పటికి పైకి వెళ్ళేటప్పటికైతే కిందంతా వేడిగా అప్పటి వరకు ఫుల్ ఎండగా ఉంది. సో కాళ్ళు అయితే అసలు బట్టలు తీసే లోపే నిప్పుల మీద నడుస్తున్నానా నేల మీద నడుస్తున్నానా అని అయితే డౌట్ వచ్చేసింది. సో అంత వేడిగా అయితే ఉంది. అమ్మో ఇంకా నా వల్ల అయితే కాదు ఇలా అయితే. అసలు ఒకవైపు గాలి డైలీ అలానే జరుగుతుంది, ఒకవైపు అయితే ఫుల్ గాలి దుమ్ము వచ్చినట్టుగా గాలులు అయితే వస్తున్నాయి అండ్ ఇంకొక వైపు అయితే ఎండ కాస్తూనే ఉంటుంది. సో ఇంక ఇలా అయితే కాదు, ఇంకా బట్టలన్నీ ఉతికేసుకొని మార్నింగ్ టైంలో కొన్ని ఈవినింగ్ టైంలో కొన్ని ఇంటి దగ్గర ఆరేసుకుందాము అని చెప్పేసి బాల్కనీలో అయితే తీక్ కట్టుకొని అక్కడైతే ఆరేసుకుంటున్నాము. ఈ రోజు మాత్రం కొంచెం బట్టలు ఎక్కువ ఉండేటప్పటికి నైట్ అయితే బట్టలు వాషింగ్ మిషన్ లో అయితే వేయలేదన్నమాట. సో బట్టలు కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సో కొన్ని అయితే కొంచెం ఎర్లీ మార్నింగే లేచి వాషింగ్ మిషన్ లో అయితే వేసాను. సో ఆ వాషింగ్ మిషన్ అయితే అయిపోగానే బట్టలు అయితే తీసుకెళ్లిపోయి టెర్రస్ పైన అయితే ఆరేసాను అనమాట కొన్ని. అండ్ మిగతావి అయితే కిందే ఇంటి దగ్గర ఆరేసుకున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వేసినవి మధ్యాహ్నం కల్లా తీయొచ్చు కదా అని చెప్పేసి అప్పటికైతే ఎండ తక్కువ ఉంటుంది అనుకుని అయితే వేసాను. సో కానీ నేను వెళ్ళి తీసేటప్పటికైతే 1 o'clock అయితే అయింది. అప్పుడు వెళ్ళేటప్పటికి ఫుల్ ఎండ అనమాట. సో ఎంత ఎండ ఎక్కువగా వడగాళ్ళు అయితే తోలుతున్నాయి. సో సమ్మర్ సీజన్ లో అయితే పిల్లల్ని అస్సలు బయటకు తీసుకెళ్ళకండి. అండ్ మధ్యాహ్నం లంచ్ లోకి అయితే ఈ రోజు మష్రూమ్ కర్రీ అయితే బయట నుండి తీసుకొని వచ్చారు. సో మష్రూమ్ కర్రీ అండ్ ఇంట్లో అయితే దొండకాయ అయితే చేసాము. సో దొండకాయ మష్రూమ్ కర్రీ వేసుకొని అయితే ఫుల్ గా అయితే లాగిచ్చేసాను. ఫైనల్ గా ఒక ముద్ద పెరుగన్నం కూడా తిన్నాను అనమాట. అండ్ ఫుడ్ తినడమే ఈ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది. సో 3 o'clock అలా అయితే అయ్యింది. అండ్ ఫుడ్ తిన్న తర్వాత పిల్లల్ని అయితే కొంచెం సేపు ఇలాగైతే ఆడించామన్నమాట. సో పిల్లల్ని అయితే ఇంట్లో కారు ఉంది కదా, సో కార్ లో అయితే పిల్లలు ఇలా అయితే ఆడుతున్నారు. విక్రమ్ అయితే వాళ్ళ చెల్లిని కార్ లో ఎక్కించుకొని డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు. సో విక్రమ్ డ్రైవింగ్ చేస్తున్నాడు అని అయితే చెప్తున్నాను కానీ నించొని ధర్నియే డ్రైవింగ్ చేస్తుంది. ఈ వీడియోలో చూడండి, ధర్ని అయితే వాళ్ళ డాడీ కాల్ మీద ఎలా అతుక్కుందో, కప్ప పిల్ల అతుక్కుపోయినట్టు. అండ్ నేనైతే ఇక్కడ విక్రమ్ వాళ్ళ చెల్లిని ఎక్కువ ప్రేమగా అయితే చూసుకుంటాడు అని అయితే ఏ వీడియోలో కూడా అసలు చెప్పను. ఎందుకంటే విక్రమ్ చూసుకునే ప్రేమ కన్నా కూడా వాళ్ళ అన్నయ్యని ధర్ని ఎక్కువ ప్రేమగా అయితే చూసుకుంటుంది. ఎందుకంటే వాడు ఏడిస్తే వెంటనే వాడికన్నా ముందు తను ఏడుస్తుంది. అండ్ వాడిని అయితే ఎవరైనా ఏమన్నా అంటున్నా కూడా అసలు ఊరుకోదనమాట. ఐస్ తోనే సీరియస్ గా చూసినట్లుగా అలా అయితే చేస్తుంది. ఇంకా నెక్స్ట్ నైట్ డిన్నర్ లోకి అయితే చపాతీ చేసుకున్నాము. అండ్ కాంబినేషన్ లోకి అయితే కర్రీ ఏం చేయలేదు. సో పెరుగు అండ్ ఆవకాయ మిక్స్ చేసుకుని అయితే తినేసాము. సూపర్ కాంబినేషన్ అనమాట.